ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ కు భారీగా ఇన్ఫ్లో వస్తుంది. గోదావరి, మంజీరా నదులు పొంగి పొర్లుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి, భారీ వర్షాలు పడుతున్నాయి, అలాగే వరద కూడా పోటెత్తుతోంది. దీంతో ప్రధాన ప్రాజెక్టులు, నదులు, చెరువులు, కుంటలు, వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో అపార నష్టం సంభవిస్తోంది. ఇటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న నష్ట తీవ్రతపై అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. మనం చూస్తూ ఒకసారి ఇటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాలో ప్రధానమైన ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండి ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అలాగే నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండింది. ఓవర్ఫ్లో కూడా భారీ ఎత్తున వస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి పైభాగంలోని మహారాష్ట్ర నుంచి గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు అలాగే ఇటు నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, అది కాకుండా గోదావరితో పాటు త్రివేణి సంగమంగా ఉన్న కందకుర్తి వద్ద ఇటు మంజీరా, హరిద్ర నదుల వరద పూర్తిగా కలిసి గోదావరి ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఈ కారణంగానే ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 3 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీనికి అనుగుణంగానే 39 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. అంటే చెప్పుకోవాలంటే ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి చాలా కాలం తర్వాత వస్తున్న ఒక భారీ వరదగా చెప్పుకోవచ్చు. అలాగే నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా ఇన్ఫ్లో తీవ్ర స్థాయిలో పెరిగింది. ఈ మధ్య కురుస్తున్న ఈ వర్షాలకే పైభాగంలోని పోచారం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద కావచ్చు, అలాగే మెదక్ జిల్లాలోంచి మంజీరా నది ద్వారా వస్తున్న వరద, ఇదంతా కలిపి నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా వరద పోటెత్తింది. ఇక్కడ 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీనికి అనుగుణంగానే 24 గేట్ల ద్వారా ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టు నీటిని వదులుతున్నారు. ఇక మిగతా ప్రాజెక్టులు కళ్యాణి, సింగీతం, పోచారం లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి. అలాగే చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. మనం చూస్తున్నట్లుగా ఈ చెరువు లాంటి వరద క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఏదైతే పై భాగంలో కురుస్తున్న భారీ వర్షాలు కావచ్చు, అలాగే ఒక్కో చెరువు ఒక్కొక్క వాగు నుంచి క్రమంగా పొంగుతూ వస్తున్న వరద కావచ్చు, ఇలా కింది భాగంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నిండిపోయి ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఈ కారణంగానే ఇటు పట్టణాలు, గ్రామాలు, పల్లెలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ప్రస్తుతానికైతే కామారెడ్డి పట్టణంలో తీవ్ర వరద నెలకొంది. తీవ్ర స్థాయిలో వరద పోటెట్టి నది జలాలన్నీ కూడా, ఇలాంటి వరద జలాలన్నీ కూడా పట్టణాన్ని ముంచెత్తాయి. మనం చూస్తే ఈ భారీ వస్తున్న వరద కారణంగా ఇటు చెరువులు, కుంటల్లో కూడా నీటి నిల్వలు పెరుగుతున్నాయి, నీటి వరద పెరుగుతుంది. మనం చూస్తే ఇక్కడ ఇది కామారెడ్డికి సంబంధించిన పెద్ద చెరువు. ఇక్కడ నుంచే కామారెడ్డికి వరద మొదలైంది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డి ప్రజలు హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, జిఆర్ కాలనీ, అశోక్ నగర్ కాలనీ లాంటి ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ఈ చెరువు వరదే ప్రధాన కారణం. ఇక్కడ చూస్తే ఇక్కడ పెద్దమ్మ ఆలయం కూడా పూర్తిగా మునిగిపోయింది. ఈ స్థాయి వరద, ఈ కామారెడ్డి చెరువులోకి ఈ స్థాయి వరద గతంలో ఎన్నడూ రాలేదు. దాంతో ఈసారి వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే కురిసిన భారీ వర్షానికి ఇదంతా కూడా రాత్రికి రాత్రి పూర్తిగా నిండిపోయి ఈ స్థాయిలో పోటెత్తింది. మనం చూసే ఇటు గ్రామానికి కూడా ఆనుకునే స్థాయిలో, ఇదంతా కూడా దేవునిపల్లి గ్రామము, ఆ గ్రామానికి ఆనుకునే స్థాయిలో వరద పారుతోంది. ఈ వరద తాకిడికి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న రోడ్లు అన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇటు కామారెడ్డి ప్రాంతంలో ఏర్పడిన ఈ వరద ప్రభావంతో పాటు ఎల్లారెడ్డిలో అలాగే బోధన్ ప్రాంతంలో కూడా అనేక గ్రామాలు నీట మునిగాయి. ఇటు మంజీరా నది కూడా పొంగి పొర్లుతోంది. మంజీరా పరివాహక ప్రాంత ప్రజల్లో కూడా గ్రామాల్లో కూడా ప్రస్తుతం వరద నెలకొంది. దీంతో ఇటు ఎల్లారెడ్డి, గాంధారి, కామారెడ్డి, బోధన్ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఇది ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.